నెల 30-31 తారీఖు నాడు హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఢిల్లీలో సభా ధర్నాలు చేయబోతూ ఉన్నారు. దీనికి తెలంగాణతో పాటు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, యూపీ నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని, మరి బీసీలందరూ తరలి రావాలని తెలియజేస్తూ ఉన్నా. ఈ సమావేశ కార్యక్రమాలకు కేంద్రంలో ఉన్నటువంటి 5 మంది సెంట్రల్ మినిస్టర్లు, మరి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి 15 మంది ఎంపీలు కూడా హాజరవుతున్నారని తెలియజేస్తా ఉన్నా. మరి తెలంగాణ రాష్ట్రంలో గతంలో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు మరి ఈ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి బీసీలకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మరి ఆ డిక్లరేషన్లో కర్ణాటకకు చెందినటువంటి ఒక బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని పిలిపించి ఆయన ద్వారా ఒక బీసీ ముఖ్యమంత్రితోటి అనౌన్స్మెంట్ చేయించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందని, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా 276 మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నటువంటి ఎంపీలు ఏమాత్రం బిల్లు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేయట్లేదు. కేవలం గతంలో అధికారం రావడానికి కాంగ్రెస్ పార్టీ బీసీలను నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చింది. మరి అసెంబ్లీలో కూడా 42% రిజర్వేషన్లను పెట్టినటువంటి ఆ బిల్లులో పసలేని బిల్లు, ఎలాంటి శాంటిటీ లేదు, అది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా లేదు. ఖాళీ రాబోయే గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ, మున్సిపల్ ఎలక్షన్లో కానీ, రేపు రాబోయేటటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లో బీసీలను నమ్మించి మోసం చేసి ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఖబర్దారిక ఈ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు పూర్తి మద్దతు తెలుపుతూ ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేంత వరకు కూడా నిద్రపోమని బీసీ జాతీయ సంక్షేమ సంఘం తరఫు నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో బీసీలపై ఉక్కు పాదంతో అణచివేయడం జరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి నాగర్కర్నూలు జిల్లా కొమ్మరి గ్రామంలో 2 నెలల పసికందు చిన్న పాప మృతి చెందితే దానికి నిందితులను వెంబడే అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం వహించి కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు ఈ ప్రభుత్వం. అంతేకాకుండా మొన్న ఖమ్మం జిల్లా వెలుగుబట్ల గ్రామంలో భూదాన్ భూములు పట్టాలు ఇచ్చినటువంటి ఆ పట్టాలు పొందినటువంటి ఆ ప్రజల ఇండ్లను 2014లో వాళ్ళకి కేటాయిస్తే మొన్న నిర్దాక్షిణ్యంగా ఎలాంటి నోటీసులు లేకుండా హైకోర్టు కూడా వాళ్ళకు ఫేవర్గా చెప్పినప్పటికీ కూడా అవన్నీ పక్కకు పెట్టేసి ఖాళీ భూ మాఫియా చేయడానికి నిర్దాక్షిణ్యంగా ఇండ్లన్నీ కొట్టేయడం జరిగింది. వాళ్ళని రోడ్డు మీదకి తెచ్చారు. ఆ భూదాన్ భూములకు ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎలాంటి హక్కు ఉండదు. ఆ భూదాన్ భూములు ఒకసారి కేటాయిస్తే వాళ్ళే ఉండాలని భూదాన్ యాక్ట్ కూడా చెప్తా ఉంది. కానీ ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి భూములనన్నీ, ప్రభుత్వ భూములను కొట్టేసి అగ్రవర్ణాలు కొంతమంది నాయకులు అమ్ముకుంటున్నారని, మరి అదేవిధంగా రాష్ట్రంలో ఎలాంటి బీసీలపై న్యాయం చేకూర్చకుండా మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఖాళీ రాజ్యంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఇంకా గడ్డు రోజులు మొదలయ్యాయని బీసీలు అందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని అతి తొందరలోనే కూలగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం.
అంతేకాదు రేపు జరగబోయే ఢిల్లీలో డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో ఏఐసిసి ముట్టడి కూడా జరగబోతా ఉంది. దానికి పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి వస్తున్నారని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ వెలుగుబట్ల జరిగినటువంటి భూదాన్ విషయంలో అయితేనేమి, మొన్న జరిగిన మరి కొమెర గ్రామంలో 2 నెలల చిన్నారిపై మృతిపై కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని పెద్ద ఎత్తున ఏఐసిసి ముట్టడి చేయబోతున్నారు డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ జరగబోయే ఈ సమావేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని శిరస ఉంచి ప్రార్థిస్తా ఉన్నాను.